హాయ్ అండి. ఫస్ట్ మనం కేక్ ఎలా చేద్దామో చూసేసుకుందాం. కాచలార్చిన పాలు తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అయితే మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ లేకపోతే వెనిలా ఎసెన్స్ ఉంటే కూడా మనం వేసుకోవాలన్నమాట. తర్వాత దేంట్లో అయితే మనం కేక్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని నేను ఆయిల్ ఇంకా మైదా కూడా కోట్ చేసి పెట్టాను అనమాట. తర్వాత ఒక కప్పు మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జల్లెడతో అలా స్టెయినర్ ఉంటుంది కదా దాంతో స్టెయిన్ చేసుకొని తీసుకోవాలన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో బర్త్డేస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ కానీ ఇలా కేక్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే బేకింగ్ పెట్టేశాను అనమాట. ఫస్ట్గానే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఫ్రీ హీట్ చేసుకున్నాను 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. తర్వాత విప్పింగ్ క్రీమ్ కోసం మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ తీసుకుని నేను బాగా బ్లెండ్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకా మంచి బ్లెండర్ ఉంటే కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. బాగా బ్లెండ్ అయిపోయింది కదా, కొంచెం నేను దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం కేక్ పెట్టుకున్నాం కదా అది కూడా బాగా అయిపోయింది. చూడండి అసలు టూత్ పిక్ అంటుకోవట్లేదు. దాన్ని నేను బయటికి తీసేసుకుని ఒక దారం ఉంటుంది కదా దారంతో అలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. నేను దారం తీసుకొని దారంతో అలా 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత షుగర్ సిరప్తో నేను రెడీ చేసుకు పెట్టుకున్నాను ముందు, కానీ దాని క్లిప్ అయితే యాడ్ చేయలేదు. నేను ఎప్పుడన్నా ఒకసారి యాడ్ చేస్తాను. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా వేసేసి బాగా చేస్తామన్నమాట. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పైన కూడా షుగర్ సిరప్ వేసేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట. మనకు ఇంకా ఏమైనా కలర్స్ కావాలంటే కూడా కలర్స్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర టోల్స్ ఉండాలి, బట్ నాకు ఇక్కడ పెట్టేసాను కనిపించలేదు. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు టోల్స్ యూజ్ చేసి ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాను. ఎలా ఉందో కేక్ ఒకసారి ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో అలా ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.